హలో! వెల్కమ్ టు అమ్నియా వ్లాగ్స్. ఈరోజు మనం తపాలు చెక్క చేస్తున్నాం. తపాలు చెక్క అంటే సర్వపిండి. తెలంగాణ స్టైల్, తెలంగాణ స్పెషల్‌లో సర్వపిండి చేస్తున్నాం. చాలా బాగుంటుంది. ఈజీ. మన దగ్గర ఉన్న పల్లీలు, పప్పులు అవన్నీ వేయించి పెట్టుకోవాలి ముందుగానే. వేయించి పెట్టుకొని బియ్యపిండి తీసుకొని మంచిగా అందులో యాడ్ చేసేసేయాలి అన్నీ. కొంతమంది నానబెట్టి కూడా వేస్తారు. అలా కూడా వేసుకోవచ్చు. అండ్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. కొంచెం మేము వేయించి వేసామన్నమాట. అలా కూడా వేయొచ్చు. అండ్ అలానే ఆనియన్స్ కొన్ని, మిర్చి కొన్ని యాడ్ చేసి అందులోనే కరివేపాకు, కొత్తిమీర, ఇంకా నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం కారము కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేయచ్చు. కాకపోతే మేము మిర్చి ఏం చేసాము కాబట్టి కారం కొంచెమే వేసాము. అలాగే సాల్ట్, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ మంచిగా కలిపి పెట్టుకోవాలి. పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఒక సర్వ తీసుకొని లేకపోతే ఒక బౌల్ తీసుకొని దానికి ఆయిల్ మొత్తం రాసుకొని ఆ పిండి ముద్దను తీసుకొని కొంచెం కొంచెంగా ప్రెస్ చేస్తూ వెళ్ళాలన్నమాట. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ప్రెస్ చేయాలి. అలా మొత్తం ప్రెస్ చేసేసాక దానికి హోల్స్ పెట్టాలి. జనరల్గా అయితే దాని మీద చాలా హోల్స్ పెట్టొచ్చు, రెండైనా పెట్టొచ్చు, ఎన్నైనా పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం. ఇంకా కొన్ని హోల్స్ వేసుకొని ఎందుకు అంటే మంచిగా ఫ్రై అవ్వడానికి అంతే. హోల్స్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టడమే అంతే. ఇంకా స్టవ్ మీద పెట్టేసి ఫ్రై చేయడమే. ఒక సైడ్ కాల్చాక ఇంకో సైడ్ తిప్పేసి ఇంకో సైడ్ కూడా కాల్స్తే సరిపోతుంది. అలా అది అయ్యే గ్యాప్లో మిగతా వాటికి కూడా మనం రెడీ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. అలా అన్నీ చేసుకుంటే సర్వపిండి అనేది అయిపోయినట్టే. ఇలా ఒకటి తర్వాత ఒకటి సర్వపిండి పెట్టుకొని కాల్చుకుంటే సరిపోద్ది. కాకపోతే దగ్గరుండి కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ మీ ప్లేస్లో ఏమంటారు? తపాలు చెక్క అంటారా, సర్వపిండి అంటారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన సర్వపిండి అయిపోయింది, తినేయాలి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.